శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. ఏప్రిల్ 10వ తేదీ 2026 శుక్రవారం నాటి దినఫలాలు. మేషరాశి. మేషరాశి వారికి రాశిలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు. లాభస్థానంలో ఉన్నటువంటి బుధుడు కానీ రాహు కానీ బాగున్నారు. ఇంకా ఇంతకన్నా ఇంకేం ఫలితాలు కావాలి? చాలా అద్భుతమైన ఫలితాలే ఉన్నాయి. 3 గ్రహాలంటే సాధారణమైన ఫలితాలే అయినప్పటికీ మంచి ఫలితాలే అని చెప్పచ్చు. అయితే శనిగారి బలం లేదు, గురువుగారి బలం లేదు, కేతువు బలం లేదు. 3 గ్రహాల బలాలు ఎప్పుడైతే లేకుండా పోయాయో మీరు పరిస్థితుల పట్ల ఒక అవగాహన తెచ్చుకుంటూ జాగ్రత్తగా ఉండవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. అనుకూలమైనటువంటి రాహుగ్రహ ప్రభావం మరింతగా అనుకూలించాలంటే దుర్గా పూజ చేయండి, దుర్గా అమ్మవారిని స్మరించండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. ఏదైనా మీ మీద అభియోగాలు వచ్చినట్టయితే ఇప్పుడు కాస్త వాటిని ఓర్పు కలిగి ఉండండి. వాటి పట్ల వెంటనే మీరు ఏదో ఒక స్పందన చూపించవద్దు. కొంచెం ప్రశాంత చిత్తంతో ఉండండి. ఏం పర్వాలేదు, ఎవరన్నా ఒక మాట అన్నందువల్ల అంతలోకే మీ యొక్క కీర్తి ప్రతిష్టలు ఏవీ తగ్గిపోవు. కొంచెం గ్రహాల అనుకూలత వచ్చిన తర్వాత అప్పుడు మీరే జవాబు చెప్తారు. అందరికీ అనుకూలమైన పరిస్థితులు ఏర్పడడానికి మరికొంత సమయం ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి, నవధాన్యాలు దానం చెయ్యండి, ఇష్టదేవతారాధన చెయ్యండి అని మరీ తెలియచెప్తున్నాను. శనిగారికి తైలాభిషేకం చెయ్యండి అని చెప్పి మరొకసారి గుర్తు చేస్తూ ఏలినాటి సమయం జరుగుతోంది కాబట్టి కొత్త పనులు ఏవి ప్రారంభించవద్దు. దూర ప్రాంత ప్రయాణాలు ఉంటాయి, జాగ్రత్తలు తీసుకోండి. ధనానికి సంబంధించి కొంచెం ఎక్కువ ఖర్చు అయ్యే పరిస్థితి ఉంటుంది. ప్రణాళికలు వేసుకొని ఆ ధనాన్ని కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టకుండా చూడండి. ఇలాంటివన్నీ ప్రతి విషయంలోనూ ఇలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నందువల్ల చాలా వరకు మీకు మనశ్శాంతి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ వృషభ రాశి వారికి అనుకూలతలే అనుకూలతలు. నేను చాలా రోజుల నుంచి చెప్తూ ఉన్నాను. ఏకాదశంలో శనిగారు చాలా బాగున్నారు, ద్వితీయంలో గురుగారు చాలా బాగున్నారు అని. ఇప్పుడు ఏకాదశంలో రవి కుజులు కూడా వచ్చి ఉన్నారు. అనుకూలమైనటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. ఈ గ్రహాల కలయిక వల్ల మీకు కొన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి. ఔషధ సేవ చేయవలసి రావడం కానీ, వివాహ జీవితంలో ఇబ్బందులు కానీ, అలాగే ఏదైనా ప్రమాదాల విషయంలో కానీ, ప్రయాణాల విషయంలో కానీ ఇలా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే వ్యయస్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు. అనుకూలమైనటువంటి విషయాలు మీకు చాలా సంతృప్తిగా అనిపిస్తూ ఉంటాయి. ఏదైనా విలువైనటువంటి వస్తువుల్ని భద్రపరుచుకోగలుగుతారు మీరు. ఇది ఇప్పుడు ప్రత్యేకంగా తెలియజేయడం ఎందుకు అంటే, ఒక్కొక్కసారి ఎంత విలువైన వస్తువులనైనా మనము పక్కన పెట్టేసి జాగ్రత్తగానే ఉన్నాయిలే అనుకుంటూ ఉంటాం. కానీ వాటిని ఖచ్చితంగా భద్రం పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఆ పరిస్థితే కొనసాగుతోంది. అలాగే మాట తీరు చాలా బాగుంటుంది, విలువ కలిగిన వారు అవుతారు, పేరు ప్రఖ్యాతులు ఉంటాయి, చాలా అనుకూలంగా ఉంటారు మీరు. అనుకూలమైనటువంటి పరిస్థితులు చాలా ఏర్పడుతూ ఉన్నాయి. జీవితాశయం నెరవేరేటటువంటి రోజులు అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. మరింతగా అనుకూలించాలి అంటే లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేయండి. అంతకన్నా మించిన పరమౌషధం ఇంకోటి లేదు. అది ఆధ్యాత్మిక చింతనని పెంచుతుంది, ఆధ్యాత్మిక రంగంలో మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది, దైవభక్తిని భగవంతుడికి తెలియచేసి మీ మీద అనుగ్రహం కలిగేటట్టుగా చేస్తుంది. ఈ వృషభ రాశి వారికి లలితా సహస్రనామం చేయడంలో ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. మిథున రాశి వారికి అనుకూలమైనటువంటి గురుగ్రహ సంచారం బాగుంది, అలాగే చంద్రగ్రహ సంచారం బాగుంది, కేతువు గారి సంచారం బాగుంది, దశమ స్థానంలో రవి గారి సంచారం బాగుంది, ఏకాదశంలో శుక్రాచార్యుల వారి సంచారం బాగుంది. వెరసి 5 గ్రహాల యొక్క ఉపయోగాలు ఉన్నాయి అంటే అది మాటలైన విషయం కాదు. ఉద్యోగ జీవితం చాలా చాలా బాగుంటుంది, వ్యాపారం బాగుంటుంది, అలాగే ఊహించిన దానికన్నా ఎక్కువగా ధనలాభాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య అనుకూలత చాలా బాగుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. పబ్లిక్ రిలేషన్స్ బాగున్నాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, ధన ఆదాయం పెరుగుతుంది, కుటుంబ జీవితం చాలా బాగుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఉద్యోగ జీవితంలో కూడా ప్రమోషన్స్ వచ్చేటటువంటి అవకాశాలు, అంటే పదోన్నతి వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే మీ కష్టానికి విద్యార్థుల యొక్క విద్యాభ్యాసం విషయంలో మీ కష్టానికి తగిన విధంగా ఫలితాలు రావడానికి ఇంకొంచెం అభ్యాసం చేయండి, అనుకూలమైన ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. అన్ని విధాలా బాగుంది. సంతానం బాగున్నారు,
అలాగే కుటుంబ జీవితం బాగుంది. అన్ని విధాలుగాను మిథున రాశి వారికి చాలా చాలా బాగుంది. గురుగ్రహ స్తోత్రాలు మరింతగా పఠించండి. మరింతగా మీ జీవితం పరిఢవిల్లుతుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. కర్కాటక రాశి వారికి అన్ని విధాల అనుకూలతలు సంపాదించుకోవాలి అంటే గురుగ్రహ, శనిగ్రహ సంచార ఫలితాలు చాలా బాగున్నాయి కాబట్టి, అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి కాబట్టి గురువులని ఆశ్రయించండి. మీకు ఎవరైతే సద్గురువు ఉన్నారో వాళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. షష్ఠ స్థానంలో చంద్రుని యొక్క సంచారం కూడా బాగుంది. ఇటు గురు అనుగ్రహము ఉంది, అటు చంద్రుని యొక్క సంచార బలము చాలా బాగుంది. అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి, పేరు ప్రతిష్టలు ఉంటాయి, కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. అలాగే ఉద్యోగ జీవితం బాగుంటుంది. మిగతా అన్ని అంశాలు, కుటుంబం బాగుండాలి, అన్నదమ్ముల సహాయ సహకారాలు కావాలి, మాతృవర్గ రీత్యా, ధనము రీత్యా, స్థిర చరాస్తుల రీత్యా, ఇలా అనేక రకాలుగా మీకు అనుకూలతలు పొందాలి అంటే గురు సేవ తప్పనిసరిగా చేయండి. ఇది ఒక్కటే మీకు తరుణోపాయం ఇప్పుడున్న గ్రహస్థితులకి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. గురువు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నం చేయండి. గురుగ్రహ స్తోత్రాలు పారాయణ చేయండి. ఇష్టదేవతారాధన చేయండి. అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. మనశ్శాంతి ఉంటుంది. సింహరాశి వారికి అనుకూలమైనటువంటి స్థితులు ఏమన్నా ఉన్నాయా అంటే అష్టమ స్థానము చాలా దోషభూయిష్టంగా కనిపిస్తూ ఉన్నది. శనిగారి వల్ల కానీ, కుజుడి వల్ల కానీ, రవిగారి వల్ల కానీ అష్టమ స్థానము చాలా ఇబ్బంది పెడుతోంది. ప్రాణాపాయం అయితే ఉండదు కానీ అనారోగ్య భయాలు చాలా ఉంటాయి. రాశిలో ఉన్నటువంటి కేతువు, రాశిని చూస్తూ ఉన్నటువంటి రాహువు, ఈ 5 గ్రహాల యొక్క సంచారము మిమ్మల్ని చాలా ఇబ్బందికి గురి చేస్తుంది. మరి పంచమ స్థానంలో చంద్రుడు కూడా అంతగా అనుకూలించబోవడం లేదు. లాభస్థానంలో ఉన్నటువంటి గురువుగారు చాలా బాగున్నారు. నవమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు. ఈ 2 గ్రహాల యొక్క అనుకూలత అంటే ఇద్దరు గురువుల యొక్క అనుకూలత మీకు కలుగుతోంది. కాబట్టి మీలో ఉన్నటువంటి దైవభక్తిని పెంపొందింప చేసుకొని, దైవానుగ్రహాన్ని సంపాదించుకొని, ఈ దుష్ట ఫలితాలు ఇచ్చేటటువంటి గ్రహాలకి మీరు కాస్త శాంతి జరిపించుకొని చక్కటి ఆనందకరమైన జీవితాన్ని అనుభవించవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. ఈ గ్రహస్థితులు ఇంకా కొన్నాళ్ళు కొనసాగుతున్నాయి కాబట్టి మీ దైవభక్తిని చక్కగా కొనసాగించుకోండి, మరింతగా పెంపొందించుకోండి. ఆధ్యాత్మిక మార్గంలో ముందరికి వెళ్ళండి. సద్గురువులని సంప్రదించండి, సద్గురువుల ఆశీస్సులు తీసుకోండి. గురువుగారి యొక్క లాభస్థాన సంచారం మీకు ఈ గురువు ఆశీస్సులను కూడా బాగా ఇస్తుంది. రాశిలో ఉన్నటువంటి కేతువు, రాశిని చూస్తున్న రాహువు ఇచ్చేటటువంటి ఇబ్బందికరమైన అంశాలలో అతి ముఖ్యమైనది ఇద్దరి మధ్య సత్సంబంధాలని చెడగొట్టడం. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగ జీవితంలో కూడా ఏమైనా పదవీ భ్రష్టత జరుగుతుందేమో, కొన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకోండి. అలా అని ఎక్కువగా ఎవరితోనూ మాట్లాడడానికి ప్రయత్నం చెయ్యకండి. ఏం జరుగుతుందో చూస్తూ ఉండండి. నిరోధించాలి, ఏదైనా మనకి ఇబ్బందికరమైన అంశాలు అన్నప్పుడు మీరు దైవాన్ని ఆశ్రయించడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తున్నాను. అష్టమ శని సంచార దోషం కూడా ఉంది కాబట్టి కోర్టు కేసులు కానీ, రోడ్డు ప్రమాదాలు కానీ ఇట్లాంటి వాటి నుంచి ఉపశమనం పొందడానికి నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేయవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. అలాగే నల్ల నువ్వులు కొన్ని దానం ఇవ్వండి, కందులు కొన్ని దానం ఇవ్వండి, మినుములు కొన్ని దానం ఇవ్వండి, ఉలవలు కొన్ని దానం ఇవ్వండి. ఈ 4 రకాల దానాలని తప్పనిసరిగా చేసి మీ ఇంటి ఇలవెల్పుని పూజించండి. కన్యరాశి వారికి షష్ఠ స్థానంలో ఉన్నటువంటి బుధ రాహుల యొక్క సంచారం చాలా బాగుంది. అష్టమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. మరి ఈ 3 గ్రహాలైనా బాగున్నవి అంటే ఈ 3 గ్రహాల అనుకూలతే ఉంది. మరి బుధుడు రాహుతో కలిసి ఉన్నారు. ఆయన రాస్యాధిపతి అవుతున్నారు, దశమాధిపతి అవుతున్నారు. మరి దశమ స్థానం ఏమన్నా బాగుందా అంటే దశమ స్థానంలో గురుగారు ఉన్నారు. ఇవన్నీ కూడా మీరు ఇబ్బంది పడే అంశాలని ఇచ్చే సంఘటనలు ఉంటాయి ఈ గ్రహస్థితుల వల్ల. బుధ రాహుల యొక్క స్తోత్ర పారాయణాలు చెయ్యండి. నిజానికి షష్ఠ స్థానం యోగిస్తూ ఉంది రాహుగారి చేత, బుధుడి చేత. కానీ వారిద్దరి కలయికలో చాలా ఇబ్బందులు ఉంటాయి. ఏదైనా శారీరక పరమైన రుగ్మతలు ఉండే అవకాశం ఉంది. అలాగే వ్యాపార వ్యవహారాలు కానీ, ఉద్యోగ వ్యవహారాలు కానీ, వ్యక్తిత్వం మీద నిందపడే అంశాలు ఉండడం కానీ, మీ మీద ఏదైనా అభియోగాలు మోపబడడం కానీ, ఇవన్నీ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అంశాలే.
అలాగే పబ్లిక్ రిలేషన్స్ విషయంలో మీకు కొంచెం ఈ పరువు ప్రతిష్ట అనేది తగ్గే విధంగా కనిపిస్తోంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. మిమ్మల్ని కించపరిచిన వారిని మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏమీ వారి మీద ఎటువంటి రివెంజీ తీర్చుకోవద్దు. రాబోతున్నారు గురువుగారు. ఒక నెల రోజులు, 50 రోజుల కాలంలోనే గురువుగారి యొక్క స్థితి సంచారము మారిపోబోతోంది. ఇక అప్పటి దగ్గర నుంచి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి మీకు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అనుకూలమైనటువంటి ఫలితాలు కావాలి అంటే యోగా చేయాలి, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయాలి, నవధాన్యాలు దానం ఇవ్వాలి, ఇంటి ఇలవేల్పుని పూజించాలి, ప్రశాంత చిత్తంతో ఉండాలి. తులారాశి. తులారాశి వారికి తృతీయ స్థానంలో చంద్ర సంచారం బాగుంది. షష్ఠ స్థానంలో శనిగారు బాగున్నారు, రవి బాగున్నారు, కుజుడు బాగున్నారు. నవమ స్థానంలో గురుగారు బాగున్నారు, ఏకాదశంలో కేతు బాగున్నారు. 6 గ్రహాల యొక్క ఉత్తమోత్తమైన ఫలితాలు తులారాశి వారిని అలరిస్తున్నాయంటే అది అస్సలు మాటలైన విషయం కాదు. ఏ జన్మలోనో చేసుకున్నటువంటి అదృష్టం శనిగారు కానీ, గురువుగారు కానీ, కేతువు కానీ 3 గ్రహాల యొక్క అనుకూలత ఒకటేసారి ఒకే సమయంలో మీకు వచ్చి పడుతోంది అంటే అది మాటలైన విషయం కాదు. సంకల్ప బలం నెరవేరుతుంది. ఏదైనా మొండి బాకీలు ఉంటే ఆ మొండి బాకీల్ని మీరు వసూలు చేసుకోగలుగుతారు. సంపదలు పెరుగుతాయి. శత్రువుల యొక్క సంఖ్య తగ్గిపోతుంది. అయితే ఈ ప్రయాణాలు, ప్రమాదాలు, కోర్టు కేసులు, ఆపరేషన్లు, ఏదైనా అనారోగ్యాలు ఇలాంటి విషయంలో మట్టుకు చాలా జాగ్రత్తగా ఉండండి. శని కుజుల కలయిక చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఏ రాశి వారినైనా కానీ. ఈ ఒక్క విషయంలోనూ జాగ్రత్త పడండి. దైవభక్తి బాగా పెరుగుతోంది. కీర్తి ప్రతిష్టలు బాగా పెరుగుతున్నాయి. ఊహించని విధంగా ధనలాభాలు ఉన్నాయి, వస్త్రలాభాలు ఉన్నాయి. దైవభక్తి విపరీతంగా పెరుగుతోంది. దైవ అనుకూలత మీకు చక్కగా ఉంది. అనేక విధాలుగా సంతృప్తికర జీవితంలో ఉన్నారు. మీ జీవితాశయం నెరవేరేటటువంటి రోజులే ఇప్పుడు అన్నీ జరుగుతూ ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు కూడా చాలా బాగుంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు ఉండడమే కాదు, ధైర్య సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడమే కాదు, విజయావకాశాలని అందిపుచ్చుకోవడమే కాదు, అన్ని విధాలా సంతృప్తికరమైన జీవితంలో ఉన్నారు మీరు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ విడవకుండా చేయండి. ఇంటి ఇలవేల్పుని కూడా పూజించండి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ రోజున ఏ గ్రహాల యొక్క అనుకూలత ఉంది అని మనం ఒక్కసారి పరిశీలన చేసుకుంటే ఏ గ్రహాలు కూడా అనుకూలంగా లేవు, అన్నీ అననుకూలంగానే ఉన్నాయి. వృశ్చిక రాశికి ఈ పరిస్థితి చాలా రోజుల నుంచి వస్తుంది. అయితే కంగారు పడవలసిన అవసరం ఏం లేదు. ఒక్కొక్కసారి గ్రహాలు అననుకూలమైన స్థితుల్లోకి వెళ్తాయి. అలాంటప్పుడు వాటిని అనుకూలం చేసుకోవడం కోసం మనలో ఉన్నటువంటి దైవభక్తిని మరింతగా పెంపొందించుకొని భగవంతుడి పాదాల ముందర పెట్టవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. తప్పనిసరిగా నవగ్రహాలకి స్తోత్రపారాయణాలు చేయండి. ఒకవేళ మాకు స్తోమత ఉంది అనుకుంటే నవగ్రహ హోమం చేయండి. నవధాన్యాలు దానం ఇవ్వండి. ప్రతి విషయంలోనూ సంయమనం పాటించండి. ఇదే చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అప్రమత్తంగా ఉండండి. ఏ విషయంలో అయినా ఆ రోజుకి ప్రశాంతంగా గడిచిపోతుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. శుభం. ధనుసు రాశి. ధనుసు రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి బుధ సంచారము, రాహు సంచారము బాగుంది. రాశిలో ఉన్న చంద్రుడు బాగున్నారు. పంచమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు. సప్తమంలో ఉన్నటువంటి గురువుగారు బాగున్నారు. వెరసి 5 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంది అంటే ఇది మాటలైన విషయం కాదు. రాహుబలము, గురుబలమే మీకు చాలా గొప్పగా ఫలితాలకి దారితీస్తుంది. మరి అర్ధాష్టమ శని సంచారం కూడా ఉంది. మరి దీనివల్ల ఏమైనా మీకు అననుకూలతలు ఉంటాయా అంటే గురుబలం బాగుంది కాబట్టి చాలా వరకు ఉపయుక్తమవుతుంది. కాబట్టి ఎటువంటి భయము పడవలసిన అవసరం లేదు. అయితే శనిగ్రహ స్తోత్రాలు పఠించుకోవడం మటుకు చాలా మంచిది. సంతాన రీత్యా చాలా బాగుంటుంది. కుటుంబం చాలా బాగుంటుంది. వివాహాది శుభకార్యాలు బాగుంటాయి. మృష్టాన్న భోజనాలు చేస్తారు. రాశిలోను సప్తమంలోనూ ఎప్పుడైతే ఈ గురుచంద్రుల యొక్క స్థితి సంచారాలు ఉంటూ సమసప్తక దృష్టిలో ఉన్నాయో అత్యద్భుతమైన ఫలితాలు ఈ ధనురాశి వారికి ఉన్నాయి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. సంపదలు పెరుగుతాయి, విద్య పెరుగుతుంది, ఉద్యోగం పెరుగుతుంది. ఉద్యోగంలో మీకు హోదా, పర్పతి, ధనము, జీతభత్యాలు పెరగడము అన్నీ చాలా బాగుంటూ పిత్రార్జితాలు చేతికొచ్చే విధంగా ఉంటాయి. సంతానం పట్ల చాలా చాలా సంతృప్తి కలిగి ఉంటారు. అలాగే పబ్లిక్ రిలేషన్స్ విషయంలో
ప్రథమ తాంబూలం మీకే ఉంటుంది, అంతటి గౌరవం ఉంటుంది అని కూడా చెప్తూ ఉన్నాను. ఒక్క శనిగారికి మటుకు స్తోత్ర పారాయణాలు చెయ్యండి. ఇదొక్కటి చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. మకర రాశి. మకర రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి శని, కుజ, రవి చాలా బాగున్నారు. ద్వితీయంలో ఉన్న బుధుడు బాగున్నారు. చతుర్థంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు. ఎప్పుడైతే 5 గ్రహాల యొక్క ఫలితాలు చాలా బాగున్నాయో మీకు అనుకూలమైన ఫలితాలు ప్రారంభమైనట్టుగా లెక్క. చాలా వరకు చూడండి, గురువుగారి యొక్క బలము లేకపోయినా, రాహు బలం లేకపోయినా, కేతువు యొక్క బలం లేకపోయినా ఏ పనులు అవ్వడం లేదండి, అన్ని మొండిన పడి కూర్చున్నాయి అనుకుంటారు. కానీ శనిగారి బలం చాలా బాగుంది కాబట్టి తృతీయ స్థానంలో మరి 2 గ్రహాల యొక్క ఫలితాలు కూడా చాలా బాగున్నాయి కాబట్టి మకర రాశి వారికి పంట పండినట్టుగా గ్రహాల యొక్క అనుకూలతలు బాగా సిద్ధిస్తూ ఉన్నాయి. అనుకూలమైనటువంటి ఫలితాలు వీరు చూస్తున్నారు. అలాగే త్వరలో రాబోయేటటువంటి గురుగ్రహ సంచారం సప్తమ రాశిలోకి వీరికి చాలా గొప్ప గొప్ప సంఘటనలని తీసుకుని వస్తుంది. కీర్తి ప్రతిష్టలు వస్తాయి, వివాహాది శుభకార్యాలు జరుగుతాయి, అలాగే దైవభక్తి పెరుగుతుంది, పబ్లిక్ రిలేషన్స్ బాగా పెరుగుతాయి, విద్య బాగా వస్తుంది, సంపదలు పెరుగుతాయి. ఇవన్నీ కూడా చాలా ఆనందించదగ్గ విషయాలు. వాటికి తగినటువంటి బీజాలు ఏమన్నా ఇప్పుడు పడడానికి అవకాశం ఉంది. ప్రయత్నం చెయ్యండి. ప్రయత్న లోపం అనేది ఎప్పుడూ చేయవద్దు. ప్రయత్నాలు చేస్తూ ఉండండి. చతుర్థ స్థానం అనుకూలంగా ఉంది, తృతీయం అనుకూలంగా ఉంది. ఇవన్నీ అనుకూలంగా ఉన్న రీత్యా మీరు చేస్తున్నటువంటి పనులలో మీకు విజయావకాశాలు ఉంటాయి అని చెప్పి మరీ తెలియజేస్తున్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయడము, శివారాధన చేయడము, ఈ 2 మర్చిపోకుండా చేయండి. మరింతగా మానసిక ప్రశాంతత ఉంటుంది, అభివృద్ధి కూడా ఉంటుంది. కుంభరాశి. కుంభరాశి వారికి రాశిలో ఉన్నటువంటి బుధరాహువుల యొక్క సంచారం అంతగా బాలేదు. సప్తమ స్థానంలో కేతు గారి యొక్క సంచారము కూడా బాగలేదు. మరి ద్వితీయ స్థానంలో శని, కుజ, రవిల యొక్క సంచారము చాలా చాలా ఇబ్బంది కలుగుతోంది. అంటే అధికమైనటువంటి గ్రహాలు ఇబ్బందుల పాలు చేస్తున్నాయి మిమ్మల్ని. గురు బలం బాగుంది, చంద్రుడి బలం బాగుంది. చంద్రుడు లాభస్థానంలో ఉన్నారు, చాలా బాగుంది. గురువుగారి బలం కూడా బాగుంది. అయితే ఈ రెండిటి గ్రహాల యొక్క విశేషం ఏంటంటే 2 గ్రహాలు కూడా పూర్తిగా అనుకూలంగా ఉన్నాయి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. రుణభారాలు తగ్గిపోయే విధంగా, ధనము ఎక్కువ వచ్చే విధంగా, అలాగే కీర్తి ప్రతిష్టలు పెరిగే విధంగా, ఏదైనా శత్రువుల యొక్క శత్రుత్వం తగ్గిపోయి మిత్రత్వం పెరిగే విధంగా, రుణభారాలు మీరు కొంచెం తగ్గించుకొని ఇంకా ఎక్కువ రుణాలు ఏదైనా కావాలంటే తీసుకునే విధంగా, కీర్తి ప్రతిష్టలు పెరిగే విధంగా, సంతాన రీత్యా చాలా చక్కటి లాభాలు, సంతృప్తి కలిగే విధంగా ఇన్ని రకాల అవకాశాలు కనిపిస్తున్న కారణం చేత కుంభరాశి వారికి అనుకూలమైనటువంటి ఈ గురు సంచారము, చంద్ర సంచారము చాలా బాగుంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇక ముఖ్యంగా తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు ఏమిటి అంటే ఆరోగ్య రీత్యా తీసుకోండి, కుటుంబ రీత్యా తీసుకోండి, అలాగే భార్యాభర్తల అన్యోన్యత రీత్యా కూడా జాగ్రత్తలు తీసుకోండి, ఉద్యోగ రీత్యా కూడా జాగ్రత్తలు తీసుకోండి. ఇవి చాలా చాలా చెప్పదగినటువంటి సూచనలు. అలాగే దుర్గా పూజ చేయడము, గణేష నామాలని ప్రార్థించుకోవడము, శనిగారికి తైలాభిషేకం చేయడము, ఇవి చాలా చాలా మంచి పరిహారాలు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఏ విషయానికైనా సంయమనం పాటించండి. గురుబలం చాలా బాగుంది కాబట్టి మీ వెంట దైవం ఉన్నట్టే లెక్క. చాలా పనులకి మంచి మంచి ఫలితాలు దైవమే ఇస్తుంది. కాబట్టి మీరు మౌనంగా ఉండడం అనేది చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుక్రాచార్యుల వారి యొక్క సంచారం కానీ, కేతు యొక్క సంచారం కానీ, దశమ స్థానంలో సంచరిస్తూ ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారం కానీ చాలా అద్భుతంగా ఉంటూ ఉన్నాయి. అయితే మీనరాశి వాళ్ళకి ఈ 3 గ్రహాల యొక్క అనుకూలతే ఉంటూ ఉన్నది. చంద్రుని యొక్క గమనము 2 రోజులకి మారిపోతూ ఉంటుంది కాబట్టి ఒక్కొక్కసారి అనుకూలంగా ఉంటుంది, ఒక్కొక్కసారి అననుకూలంగా ఉంటుంది. అయితే ఇప్పుడు దశమ స్థానంలో సంచరిస్తూ ఉన్నారు. గురువు గారి యొక్క దృష్టి పడుతున్న కారణం చేత సంతాన రీత్యా చాలా చాలా మంచి ఫలితాలు ఉండబోతున్నాయి. అనుకూలమైనటువంటి పనులు మీరు చేపట్టి వాటిని విజయాల వైపు తీసుకువెళ్ళడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి. మొండి బకాయిలు వసూలు అవ్వడానికి అవకాశం ఉంది. మాట తీరు బాగుంటుంది, ఆలోచన బాగుంటుంది. అలాగే కుటుంబం యొక్క పరువు ప్రతిష్టలు బాగా పెరిగేటటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా
చాలా చాలా బాగున్నాయని చెప్పచ్చు. అయితే శని గారి యొక్క సంచారము, రవి గారి యొక్క సంచారము, కుజుని యొక్క సంచారము రాశిలోనే జరుగుతున్న కారణం చేత ఆరోగ్యరీత్యా జాగ్రత్తలు తీసుకోవాలి. ఔషధ సేవ అవసరం అవుతుంది. అలాగే ప్రయాణాలకి సంబంధించి చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. ఏదైనా ఆపరేషన్స్ చేసుకోవాలి అనుకునే వారికి ఇప్పుడు ఆపరేషన్స్ని కొద్దిగా వాయిదా వేసుకోవడం మంచిది. ఎందుకంటే ఆపరేషన్ అయ్యే సూచనలే కనబడుతున్నాయి. కొంచెం ముందు నుంచి మీరు అనుకొని ఉంటారు కాబట్టి దాన్ని వాయిదా వేసుకోవడానికి అవకాశం ఉంది. వాయిదా వేసుకోవడానికి చూడండి. భార్యాభర్తల మధ్య అననుకూలతే ఎక్కువగా కనిపిస్తోంది. స్థిర చరాస్తుల యొక్క వృద్ధి అంత బాగా కనబడబోవడం లేదు. పబ్లిక్ రిలేషన్స్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. అలాగే మీ యొక్క మాతృవర్గ రీత్యా ఏమైనా మీకు తల్లిగారి వైపు నుంచి కానీ లేదా తల్లి తరఫు బంధువుల వైపు నుంచి కానీ ఏదైనా సహాయ సహకారాలు ఉన్నాయా అంటే అంతగా ఉండబోవడం లేదు. ఇది చాలా జాగ్రత్తలతో కూడినటువంటి అంశం. ఒక పక్క ఏలినాటి శని జరుగుతోంది, ఇంకొక పక్క గురుబలం లేదు, రాహుబలం లేదు, ఒక్క కేతు బలం మాత్రమే ఉన్నది. చంద్రబలం ఉంది, శుక్రబలం ఉంది. అయితే ఇవి 3 నాళ్ళకి మారిపోతూ ఉంటాయి కాబట్టి చాలా గొప్ప ఫలితాలు ఇస్తాయని చెప్పడానికి రాదు. కాబట్టి ప్రతి అంశంలోనూ జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగ జీవితంలో కొంచెం మంచి మార్పులు వచ్చే విధంగా ఉంది. కొంచెం తృప్తి అనిపిస్తుంది. స్థానచలనానికి అవకాశం ఉంది కాబట్టి దూర ప్రాంత ప్రయాణాలైనా చేస్తారు. లేదా ఒక ఉద్యోగం మారడం కానీ, ఒక వ్యాపారం మారడం కానీ, ఒక నివాసం మారడం కానీ ఇలాంటి వాటికి వేటికైనా అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఏలినాటి శని జరుగుతూ ఉన్నందుకు శనిగారికి తైలాభిషేకం చేయండి, గురుగ్రహ స్తోత్రాలు పారాయణ చేయండి, దుర్గా పూజ చేయండి, హనుమాన్ చాలీసా పఠించండి, మనశ్శాంతితో ఉండడానికి ప్రయత్నం చేయండి అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.